వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోకసభ, రాజ్యసభ, సీఎం, పిఎం వీరికి సంబంధించి మినిమం, మ్యాక్సిమం ఏజెస్కి సంబంధించి పదవి విరమణ ఎన్ని సంవత్సరాలకు ఉంటుంది, వీటికి సంబంధించి క్లియర్గా ఒక టేబుల్ రూపంలో ఇచ్చాను. మీరు ఆ టేబుల్ని చూసుకొని వెళ్తే ఎగ్జామ్లో ఎటువంటి డౌట్ లేకుండా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఈజీగా చేస్తారు. కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని క్లియర్గా చూసుకోండి. 4th ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియోని అయితే చూసి వెళ్ళండి, మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. వీడియో ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి టాపిక్స్ మీద వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా, ఇక క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ మీరు చూసినట్లయితే పదవి, కనీస వయసు, గరిష్ట వయసు, పదవి కాలం. ఓకేనా, మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్, తర్వాత పదవికి సంబంధించినటువంటి కాలం క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ వీరి ముగ్గురికి మినిమం ఏజ్ ఎంత అని ఎగ్జామ్లో అడిగితే, కనీస వయసు అనేది ఎగ్జామ్లో అడిగితే 35 సంవత్సరాలు ఆన్సర్ మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, 35 సంవత్సరాలు ఏజ్ లిమిట్. మినిమం ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్. తర్వాత గరిష్ట ఏజ్ అనేది పరిమితి అనేది లేదు. ఓకేనా, రాష్ట్రపతికి కానీ, ఉపరాష్ట్రపతికి కానీ, గవర్నర్కి కానీ పరిమితి అనేది లేదు. పదవి కాలానికి వచ్చేసరికి 5 సంవత్సరాలు. ఎంత? 5 సంవత్సరాలు పదవి కాలం వీరి ముగ్గురికి. ఓకేనా, తర్వాత మీరు చూసినట్లయితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లోక్సభ స్పీకర్ వీరి ముగ్గురికి సంబంధించి చూస్తే మినిమం ఏజ్ అనేది 25 సంవత్సరాలు. సీఎం, పిఎం, లోక్సభ స్పీకర్ 25 సంవత్సరాలు మినిమం ఏజ్. పదవి కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, అదేవిధంగా సీఎం, పిఎం, లోక్సభ స్పీకర్కి పదవి కాలం వచ్చేసరికి 5 సంవత్సరాలే. ఓకేనా, మినిమం ఏజ్లో మారుతుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లోక్సభ స్పీకర్కి అయితే 25 సంవత్సరాలు. తర్వాత మ్యాక్సిమం ఏజ్ అనేది పరిమితి అనేది లేదు. ఈ పాయింట్ చూసుకోండి. ఓకేనా, ఇక రాజ్యసభ గురించి మీరు చూస్తే మీకు లోక్సభ స్పీకర్ అయితే 25 సంవత్సరాలే, కానీ రాజ్యసభకి 30 సంవత్సరాలు మినిమం ఏజ్ ఉండాలి. 6 ఏళ్ళు పదవి కాలం ఉంటుంది, పరిమితి అనేది లేదు. ఇక తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సుప్రీంకోర్టుకి సంబంధించి చూస్తే పదవి విరమణ అనేది 65 సంవత్సరాలకి ఉంటుంది. ఓకేనా, 65 సంవత్సరాలకి పదవి విరమణ. హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించి చూస్తే 62 సంవత్సరాలు పదవి విరమణకు సంబంధించి. హైకోర్టు అయితే 62, సుప్రీంకోర్టు అయితే 65 సంవత్సరాలు. ఓకేనా, మనకి ఇక్కడ దాకా మీరు చూస్తే మినిమం ఏజ్ అనేది సీఎంకి, పిఎంకి, లోక్సభ స్పీకర్కి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి వీళ్ళందరికీ మినిమం ఏజెస్ అనేవి ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వీరి యొక్క రెండింటికి పరిమితి అనేది లేదు. మినిమం ఏజ్ లిమిట్ అనేది లేదు. ఓకేనా, తర్వాత సర్పంచ్కి మినిమం ఏజ్ అనేది 21 సంవత్సరాలు, 5 ఏళ్ళు పదవి కాలం, పరిమితి మ్యాక్సిమం ఏజ్కి వచ్చేసరికి పరిమితి అనేది లేదు. ఇంకొన్ని పాయింట్స్ చూసినట్లయితే రాష్ట్రపతి గురించి చూసినట్లయితే భారత ప్రథమ పౌరుడు, 35 ఏళ్ళు నిండి ఉండాలి. తర్వాత ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు, నో టర్మ్ లిమిట్ అన్నమాట. ఓకేనా, తర్వాత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సీఎం, పిఎం వీరు లోకసభ లేదా విధానసభ సభ్యులైతే 25 ఏళ్ళు, 25 సంవత్సరాలు చెప్పాను కదా. మినిమం ఏజ్ 25. తర్వాత మ్యాక్సిమం ఏజ్ అనేది పరిమితి అనేది లేదు. ఓకేనా, ఇక రాజ్యసభ లేకుంటే విధాన పరిషత్ సభ్యులైతే 30 సంవత్సరాలు అనేది ఉంటుంది. ఏంటి, మినిమం ఏజ్ 30 సంవత్సరాలు ఉంటుంది. ఇంకొకటి రాజ్యసభకు సంబంధించి చూస్తే భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఓకేనా, భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకి ఎక్స్ అఫీషియోగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. రాష్ట్రపతి ప్రధానమంత్రిని, గవర్నర్లను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రిని, గవర్నర్ని, సుప్రీంకోర్టుని, న్యాయమూర్తులను. ఓకేనా, ఇక గవర్నర్ గురించి చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమించేది ఎవరంటే గవర్నర్. ప్రధానమంత్రి
రాష్ట్రపతికి సలహా ఇచ్చి మంత్రులను నియమించేది ఎవరంటే ప్రధానమంత్రి. ఓకేనా, ఈ పాయింట్స్ ఒకసారి చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కంపల్సరీగా మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వెంటనే మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాము 4th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ అడ్మిట్ కార్డుకి సంబంధించిన వీడియో చేశాను, ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. ఆ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను. ఒకసారి ఆ గ్రూప్లో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు అఫీషియల్ ఏదైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన డాష్ బోర్డుకి సంబంధించినటువంటి లాగిన్లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్తుంది. అక్కడ మీ పాస్వర్డ్ యూజర్ ఐడి ఇచ్చి లాగిన్ చూసుకోండి. ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి.